రైట్, ఒకసారి ఢిల్లీ వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ కళ బీజేపీ సంబరాలు ఎట్లా జరుగుతున్నాయి, దాదాపుగా అంటే ఇక నేరో ఫైట్ ఉంది అని ఇంకా అంటుంది. కానీ బీజేపీ అయితే తాము అధికారంలోకి వచ్చేసామని సెలబ్రేషన్స్ కూడా చేసేసుకుంటున్నారు. అక్కడి నుంచి అప్డేట్స్ కళ లైవ్లో ప్రజెంట్ చేస్తారు. కళ అవుట్ ఇవ్వండి. రిషి, ఇప్పుడు మనము బీజేపీ ఆఫీస్లో సంబరాలు మాత్రము కొంత అంటే మొదటి నుంచి ఇప్పుడు మాత్రం ఎక్కువైందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రిషి. దాదాపు చంద్రబాబు నాయుడు మనకు ఎన్డీఏ కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలుగు వాళ్ళ ఓటుల బాధ్యత మాత్రము ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి అప్పగించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే తెలుగు ఓటర్లు దాదాపు 8 లక్షలకు పైగా ఉన్నటువంటి తెలుగు ఓటర్లు ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే ఓటింగ్ లో మాత్రము చాలా కీలకం కానున్నారు. అయితే ముఖ్యంగా మనకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పర్యటించినటువంటి ప్లేసెస్ ఉందో, షాద్రా, తర్వాత మనకు సంగం విహార్, తర్వాత ఏరియాలు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీజేపీ అభ్యర్థులు మాత్రం ముందంజలో ఉన్నట్లు ఉన్నారు. దాదాపు సంజయ్ గోయల్ కి ప్రచారంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అక్కడ దాదాపు అది ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక అడ్డా ఉన్నటువంటి ప్లేస్ లో ఈసారి బీజేపీ జెండా ఎగరవేస్తుందన్నటువంటిది మాత్రము ఖచ్చితమని చెప్తున్నారు. దాదాపు ఇప్పటికే 4,000 ఓట్లతో ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఒకే రోజులో అక్కడ ఉన్నటువంటి తెలుగు ఓటర్ల ప్రభావంతో అక్కడ బీజేపీ మాత్రము పాగా వేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చంద్రబాబు నాయుడు పర్యటించినటువంటి ఏ ప్లేసులు ఉందో ఆ ప్లేసులంతా కూడా ఇక్కడ విజయం మాత్రం ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులు సాధిస్తారు అన్నటువంటిది ఒక విషయం మాత్రం మనకి ఇక్కడ తెలుస్తుంది. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఉన్నారు, మహిళా మనులందరూ కూడా ఉన్నారు. చాలా మంది వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జీ आप कहाँ से आया? हाँ जी, आप कहाँ से आए? हम नजफगढ़ विधानसभा से। अच्छा, आपको कैसा लग रहा है अभी? हमारी तो एक तरफी जीत गई हमारी नजफगढ़ में, तो महिलाओं ने कमल खिला दिया है। अच्छा। अब हम दिल्ली का वो लेने आए हैं, दिल्ली में क्या हाल हो रहा है। अच्छा। तो मुझे तो लग रहा है सारी दिल्ली भगवा हो चुकी है। अच्छा, बिल्कुल। अच्छा, अभी जो भी आपका जो महिला नेता का है ना, जो भी आपका जो इधर का जो भी गवर्नमेंट का मतलब कैसे आपका तोहफा देने वाला है? देखो, महिलाओं को मोदी जी ने पहले भी सम्मान दिया था और अब तो इतनी योजनाएं दे दी बहनों के लिए। 21,000 गर्भवती को, 2,500 रुपए हर महिला को, होली दिवाली पे फ्री सिलेंडर, आयुष्मान योजना, लाडली योजना, लखपति दीदी योजना, ड्रोन योजना, 10 लाख तक का लोन, योजना ही योजना है बहनों के लिए। और मोदी जी ने तो बोला जिस बहन के पास पैसा नहीं है अपना बिजनेस खोले और बिना ब्याज के पैसा ले। ये छोटी योजना है, बहनों ने क्या चाहिए? और बहनों ने चाहिए सुविधा मिल रही है सारी, मोदी जी दे रहे हैं। ऊपर से जिनके पास घर नहीं है घर दे रहे हैं। महिला वोट का जो भी है मोदी जी का दिया। हाँ, महिलाओं ने वोट मोदी जी को दिया, इसलिए तो भगवा लहरा रहा है। जहाँ महिला चलेंगे हस्बैंड तो पीछे पीछे चलते हैं ना महिलाओं के। चलो ठीक है, हस्बैंड जो महिला चले तो पीछे हस्बैंड चलते हैं, पहले महिला चलती है आगे। जो महिला बोलेगी वही हस्बैंड रहते हैं ना, लक्ष्मी के साथ सीता के साथ राम, ऐसे ही महिलाओं के साथ उसका परिवार चलता। जो महिला बोलेगी वही घर वाले करते हैं सब। जी, ఓకే. అయితే ఇక్కడ ఖచ్చితంగా కూడా విజయం అంటే మహిళా ఓటర్లు చాలా కీలకం కానున్నారు. ఈ మహిళా ఓటర్లు ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం. रोनी सेक्टर 16 जी। जी, आपका जो हाथ में क्या ये पूरा ये गुरुजय जी। अच्छा जी, आप कहाँ से? ये हनुमान जी की गदा है ओके। जो आपदा को सफाई करने के लिए लाए हैं। और हनुमान जी के सहयोग से आपदा की सफाई हो रही है दिल्ली में। अच्छा, अभी सफाई हो रही। हाँ जी, हाँ जी, हाँ जी। अच्छा जी, सिंह साहब ने घुमा दिया दादे गया गदा दी। जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम। आपदा खोदी आपदा। చాలా మంది ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ముఖ్యంగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీల ఆఫీస్ దగ్గర కూడా కొంతమంది సంబరాలు చేసుకుంటున్నటువంటి వార్తలు అయితే వినపడుతున్నాయి. కానీ ఇక్కడ బీజేపీలో ఆఫీస్ దగ్గర మాత్రము సంబరాలు మాత్రం హోరెత్తుతున్నాయని చెప్పవచ్చు రిషి. మూడింట 2 వంతుల మెజారిటీ, 2/3 మెజారిటీ, 45-46 సీట్లకు తగ్గకుండా గెలుస్తామన్నది మాకున్నటువంటి భరోసా. ఇది ఒక చారిత్రాత్మక విజయంగా చెప్పాలి. మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలని 3వసారి గెలిపించుకోవటమే కాకుండా, ప్రభుత్వాలని నిలబెట్టుకోవటమే కాకుండా
గత 10 సంవత్సరాల్లో ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఢిల్లీ అసెంబ్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని చిత్తుగా ఓడించటం అన్నది భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలుగా మా అందరికీ ఒక గొప్ప ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం. గతంలో ఢిల్లీలో లోక్సభ ఎన్నికల్లో ఒక రకమైనటువంటి తీర్పు, 6 నెలలు తిరగకుండానే అసెంబ్లీలో మరో విధమైన తీర్పు ఇచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి ఢిల్లీ ప్రజలు కూడా ఈసారి డబుల్ ఇంజిన్ సర్కార్ ఢిల్లీలో కూడా కావాలి, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే ఢిల్లీ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అని విశ్వసించి ఈరోజు ఇటువంటి ఫలితాలని భారతీయ జనతా పార్టీకి ఇస్తున్నారని మేము భావిస్తాం. గత 2 ఎన్నికల్లో మీరు చూసినట్లయితే 14, 19 లోక్సభ ఎన్నికల్లో 7కు 7 పార్లమెంటు సీట్లు గెలిపించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి 70కి 7 కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. 2015లో అయితే కేవలం 3 సీట్లు, తర్వాత 7-8 సీట్లు మాత్రమే ఇచ్చారు. అటువంటిది ఈరోజు ఏకంగా అధికారంలోకి భారతీయ జనతా పార్టీని తీసుకొస్తున్నారంటే ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో చేసినటువంటి వాగ్దానాలని ప్రజలను నమ్మని విశ్వసించలేదు. మేమొక కొత్త తరం రాజకీయం తీసుకొస్తామని చెప్పి ఒక రకంగా పూర్తిగా అవినీతిమయ రాజకీయాలను చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ పార్టీని ఈరోజు ప్రజలు వారి పట్ల వ్యతిరేకతని ప్రదర్శిస్తూ భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఒక అవకాశం ఇవ్వటం అన్నది ఢిల్లీ ప్రజలకి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రుణపడి ఉంటుంది. ఖచ్చితంగా 3/2 వంతుల మెజారిటీ, 2/3 మెజారిటీ